హాయ్, వెల్కమ్ టు పవన్ వర్స్. ఫస్ట్ టెక్ న్యూస్ చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చి 6/1/2025 అండ్ టైం వచ్చి 9 AM అవుతుంది. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హువాయి నుంచి 2024 సెప్టెంబర్లో హువాయి నుంచి ఫస్ట్ జనరేషన్ ట్రైఫోల్డ్ ఫోన్ రిలీజ్ చేశారు. అది కెరెన్ 9010 చిప్ సెట్తో వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి 2,35,900 రూపీస్తో ఉంది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ట్రైఫోల్డ్ మీద హువాయి వర్క్ చేస్తుంది. నేమ్ వచ్చేసరికి హువాయి మేట్ XT2 అని. అండ్ చిప్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ 9020 సెట్తో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి GTA 6 గురించి. సోర్సెస్ ప్రకారం GTA 6 ప్రీ ఆర్డర్తోనే $1 బిలియన్ కలెక్ట్ చేసింది. అది ఇండియన్ రూపీస్తో చెక్ చేస్తే 8,577 crores చేసిందని. టోటల్గా $3.2 బిలియన్ కలెక్ట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ డబుల్ రెవెన్యూ ఆఫ్ GTA 6 వచ్చి 2024లో రిలీజ్ చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ A06 ఫోన్ని 6th ఆగస్ట్ 2024లో రిలీజ్ చేశారు. అది 4G ఫోన్. ఇప్పుడు రూమర్స్ ప్రకారం 5G వేరియంట్ని Android 15 బేస్తో 1UI 7.0 వర్షన్తో మిగిలినవన్నీ సేమ్ స్పెసిఫికేషన్తో రిలీజ్ చేశారనేసి రూమర్స్ ప్రకారం నెక్స్ట్ ఫ్యూ వీక్స్తో రిలీజ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ పేటెంట్ ఫైల్ చేశారు స్మార్ట్ గ్లాసెస్ గురించి. దీని పేరు సామ్సంగ్ గ్లాసెస్ విత్ AI హార్డ్వేర్ అండ్ స్పీకర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫేస్. ఇందులో స్పీకర్స్ ఉంటాయి, AR ఆర్గ్యుమెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉంటుంది. దీనికి నార్మల్ గ్లాసెస్ డిఫరెన్స్ ఏమంటే మనము గ్లాసెస్లోనే ఇమేజెస్ అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చి MSI గురించి. MSI వచ్చి మా టీవీస్ అండ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇప్పుడు MSI నుంచి AI ఇంక్లూడ్ చేసి మరియు 60 Hz రిఫ్రెష్ రేట్తో గేమింగ్ మానిటర్ని గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు Jan 7th. ఫ్యూచర్లో ఇది ఇండియా కూడా రావచ్చు. AI వచ్చి ఎక్కడ యూజ్ అవుతుందంటే మానిటర్ పర్ఫార్మెన్స్లో AI యూజ్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చి BSNL గురించి. రీసెంట్ డేస్లో అన్ని ఆపరేటర్స్ రీఛార్జెస్ పెంచేస్తాయి. ఇప్పుడు BSNL కూడా 2 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. అవి ఒకటి $215 వేస్తే 30 రోజులకి 2GB పర్ డేతో యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డేతో వస్తాయి. దాంతోపాటు రెండో రీఛార్జ్ వచ్చి $628 వేస్తే 84 రోజులు వస్తుంది. 3GB పర్ డే యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జింక్ మ్యూజిక్, BSNL ట్యూన్స్, ఆస్ట్రోటెల్ అనేసి ఉంటాయి. ఈ రీఛార్జెస్ గురించి మీ వ్యూ ఏంటో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చి వివో నుంచి వస్తుంది. నా ఫస్ట్ ఐఫోన్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ మీద వర్క్ చేసింది కదా, అలాగే సామ్సంగ్ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు వివో కూడా వర్క్ చేస్తుంది అనేసి రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎండ్ ఆఫ్ December 2025లో రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చి నాయిస్ నుంచి. రీసెంట్గా సామ్సంగ్ స్మార్ట్ రింగ్ మీద వర్క్ చేసి రిలీజ్ చేస్తారు కదా, అలాగే ఇప్పుడు నాయిస్ అండ్ పోస్ట్ కొలాబరేషన్లో స్మార్ట్ రింగ్ వర్క్ చేస్తున్నారు. నార్మల్గా మనకి ఇప్పుడు జనవరిలో CES కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్ షో అనేసి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో ఈ లూనా రింగ్ సెకండ్ జనరేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ రింగ్తో పాటు మనము నాయిస్ కలర్ ఫిట్ Pro 5 స్మార్ట్ వాచ్ అండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చి సౌత్ కొరియా నుంచి వస్తుంది. ఈ సౌత్ కొరియా రీసెర్చర్స్ రోబోటిక్ ఎక్సోస్కెల్టన్ సూట్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే లోయర్ బాడీ పని చేయకుండా ఉంటుందో వాళ్ళకి ఈ సూట్ వేస్తే వాక్ చేసేదానికి యూజ్ అవుతుంది, ఎవరి హెల్ప్ లేకుండా. నెక్స్ట్ న్యూస్ వచ్చి యాపిల్ గురించి. నార్మల్గా ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళందరూ సిరిని యూజ్ చేస్తుంటారు కదా, వాయిస్ అసిస్టెంట్ సిరిని. హే సిరి అంటేనే రియాక్ట్ అవుతుంది కదా, కానీ ఏమీ పిలవకుండానే రియాక్ట్ అవుతుంది. ప్రైవేట్ విషయాలన్నీ
రికార్డ్ చేసుకుంటుంది అని ఒక ఇద్దరు సియుఎస్ సిటిజన్స్ సెప్టెంబర్ 17, 2014లో కేసు ఫైల్ చేశారు. అది ఇప్పుడు డిసెంబర్ 31, 2024లో తీర్పు ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే ఐఫోన్స్, యాపిల్ వాచెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ $20 చొప్పున వేయాలని తీర్పిచ్చారు. అది 10 మిలియన్ మంది ఉండొచ్చు అని అంచనా వేశారు. ఈ అమౌంట్ $95 ఫెయిన్ చేసిన అమౌంట్ వాళ్ళకి 9 hours ప్రాఫిట్తో సమానం. ఇలాగే సేమ్ గూగుల్ మీద కూడా ఫైల్ చేశారు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ బర్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.